2014లో ఆనాడు శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు మహబూబ్ నగర్కి వచ్చినారు. వచ్చి మహబూబ్ నగర్లో పబ్లిక్ మీటింగ్లో అనౌన్స్ చేసినారు, మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇస్తామని చెప్పినారు. కానీ ఈరోజు వరకు 10 సార్లు కాదు 100 సార్లు అడిగినా అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కానీ ఇటు కాళేశ్వరానికి కానీ జాతీయ హోదా ఇవ్వడానికి మోడీ గారికి మనసు రాలేదు. బీజేపీకి మన రైతాంగం మీద కానీ మన రాష్ట్రం మీద కానీ ఎన్నడూ ప్రేమ లేదు, భవిష్యత్తులో కూడా ఉండబోదు. అట్లాగే ఇప్పుడు కొత్తగా విచిత్రమైన ప్రతిపాదన మీరు చూసే ఉంటారు, నిన్న మొన్న చాలా విచిత్రమైన ప్రతిపాదన. గోదావరి నీళ్లు తెలంగాణకు వద్దంట, గోదావరి నీళ్లు కిందికి పోవాలంట, ఆంధ్రాకు పోవాలంట, ఆంధ్రా నుంచి కావేరీ ద్వారా కర్ణాటక మీదుగా తమిళనాడు దాకా పోవాలంట. మరి తెలంగాణకు ఎక్కడి నుంచి నీళ్ళు ఇస్తారంటే హిమాలయ మంచు కొండలు కరిగి నీళ్ళు వస్తాయి చూడు, ఆ నీళ్లు మనకిస్తారంట. 11 ఏళ్లలో పైసా ఈనోడంట హిమాలయాల మంచు కొండల నుంచి మనకు నీళ్లు తెచ్చిస్తారంట. అది మనం నమ్మాలంట. నమ్మి మోడీ గారికి జై కొట్టి ఈ నదుల అనుసంధానానికి మనందరం కూడా జేజేలు పలుకుతూ మనందరం కూడా బీజేపీకి మరొకసారి ఓట్లేసి మన ఏళ్ళతో మనకు అన్నీ పొడుచుకోవాలి. 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు, 8 మంది, కాంగ్రెస్ వాళ్ళు 8 మంది, బీజేపీ వాళ్ళు 8 మంది. దొంగలు కలిసి ఊర్లు పంచుకుని అంటారు. ఒక అట్లనే ఉన్నది కరెక్ట్గా 16, ఒకటి మజ్లిస్సు, 17లో ఒకటి మజ్లిస్సు, ఇంకొక 16 మిగిలితే 8 వాళ్ళు 8 వీళ్ళు. మరి 16 మంది ఉన్నారు. ఒక్కటంటే ఒక్కరోజు బీజేపీ ఎంపీలు ఎన్నడన్నా ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు ఏది నువ్వు ఇస్తానన్న 4000 పెన్షను అని అడగంగా మీరు చూసిర్రా? ఎన్నడన్నా 6 గ్యారంటీలు ఏమైనా రేవంత్ రెడ్డి గారు అని ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడతాడా? తులం బంగారం ఏమైందని మాట్లాడతాడా? రైతు బంధు ఎందుకు వేస్తలేవని మాట్లాడతారా ఒక్క బీజేపీ ఎంపీ? రైతు రుణమాఫీ ఎందుకు జరుగుతలేదని మాట్లాడతారా? ఒక్కరు మాట్లాడరు. కానీ కేసీఆర్ గారి మీద మాత్రం ఒంటికాలతో లేస్తారు బీజేపీ వాళ్ళంతా. రేవంత్ రెడ్డికి రక్షణగా, రేవంత్ రెడ్డికి సహాయంగా, రేవంత్ రెడ్డి చేసే ప్రతి తప్పును వాళ్ళే కవర్ చేస్తూ కాపాడుతూ ఇవాళ మొత్తం రేవంత్ రెడ్డికి ఒక రక్షణ కవచంలాగా నిలబడ్డదే ఈ బీజేపీ ఎంపీలు, ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీ. నేనేదో ఉత్తగానే చెప్తలేను, ఒకసారి మీరు ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. మేము ఢిల్లీ దాకా పోయినాం. రేవంత్ రెడ్డి గారు ఆయన బావమరిదికి 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు మీ కేంద్ర ప్రభుత్వ స్కీమ్లో. మీ జాతీయ పార్టీ అక్కడ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కేంద్రంలో మీరు ఒక అమృత్ అనే ఒక పథకం తెచ్చిండ్రు. దానివల్ల పట్టణాల్లో మంచినీళ్ళు ఇవ్వాలని పథకం. ఆ పథకంలో ఏ అర్హత లేకపోయినా, సాంకేతిక అర్హత కానీ ఆర్థిక అర్హత కానీ లేకపోయినా రేవంత్ రెడ్డి తన బావమరిదికి 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు అని ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి మేము కంప్లైంట్ చేసి వస్తే ఈరోజు వరకు ఉలుకు లేదు, పలుకు లేదు, దున్నపోతు మీద వానబడ్డట్టే ఉన్నది తప్ప ఇప్పటి వరకు స్పందన లేదు. అట్లాగే ఒక ఇదే కాదు, అట్లాగే ఎంత ఘోరం అంటే అక్కడనేమో రేవంత్ రెడ్డి గారు బావమరిదికి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వాళ్ళు వర్కులు ఇస్తారు, ఇక్కడనేమో బీజేపీ ఎంపీకి 1300 కోట్ల వరకు మహేశ్వరం నియోజకవర్గం, కల్వకుర్తి నియోజకవర్గంలో అక్కడ కొత్త రోడ్ వేస్తారట, 350 ఫీట్ల రోడ్, ఆ వరకు బీజేపీ ఎంపీకి రేవంత్ రెడ్డి గారు ఇస్తారు. ఇంతకంటే మంచి దోస్తాను ఎక్కడ ఉంటుందా? అక్కడనేమో రేవంత్ రెడ్డి బావమరిదిని కాపాడతారు, ఇక్కడనేమో బీజేపీ ఎంపీకి ఎర్ర తివాచి పరిచి మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజేపీ ఎంపీలకు కాంట్రాక్టులు. దీని అర్థమైంది. మరి అర్థం చేసుకోవాలి మనం కూడా. సివిల్ సప్లైస్లో బియ్యం కొనుగోలులో కుంభకోణం జరిగింది అని ఆధారాలతో సహా ఈడీకి కంప్లైంట్ చేస్తే అక్కడికి ఎవరు రారు. ఏ ఈడీ మాట్లాడది, కేంద్ర ప్రభుత్వం మాట్లాడది, ఒక బీజేపీ ఎంపీ మాట్లాడాడు, ఒక బీజేపీ ఎమ్మెల్యే అంతకంటే మాట్లాడాడు. ఇంకా ఘోరం ఏంటంటే ఇక్కడ కంచెకచ్చిబోలి భూములు మనం మీరు చూసి ఉండొచ్చు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు. అందులో రేవంత్ రెడ్డి గారు దుర్మార్గంగా 100 ఎకరాల అడవిని నరికేస్తుంటే ఇక్కడ ఉన్నోళ్ళు పట్టించుకోలే, ఇక్కడ ఉన్నోళ్ళే చేసినది. ఇక్కడున్న ప్రభుత్వమే అర్ధరాత్రి పోయి బుల్డోజర్లు పెట్టి మొత్తం జంగల్ కొట్టేస్తుంటే సుప్రీంకోర్టు చూసింది. ఇక్కడ ఉన్నోళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఉల్కలేదు, పలకలేదు, ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడాడు. సుప్రీంకోర్టు చూసి సుప్రీంకోర్టు ఒక కమిటీ వేసి ఆ కమిటీ తీర్పు చెప్పింది. ఏమని? ఇందులో 10,000 కోట్ల కుంభకోణం జరిగింది, దీన్ని ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ద్వారా పరిశోధించాలి అని రిపోర్ట్ ఇచ్చింది. కానీ రిపోర్ట్ ఇచ్చి 6 నెలలే. కేంద్ర ప్రభుత్వం ఏమైనా చేస్తుందా? చేయదు. ఎందుకు? బడే బాయ్ చోటే బాయ్, బడే మియాతో సుబానలా, చోటే మియా మాషా అల్లా ఏదో అంటారు కదా, ఒక అట్లున్నది కథ ఈరోజు. అంటే పైనున్న ఆయనేమో ఆయన కథ ఆయనది, కిందున్న ఆయన కథ కిందున్న ఆయనది. ఎట్లుంటాయంటే ఇద్దరికి చాలా పోలికలు కూడా ఉన్నాయి. బడా మోడీ చోటా మోడీకి చాలా పోలికలు ఉన్నాయి.
పైన బడా మోడీ, ఇక్కడ చోటా మోడీ. పైన ఆయన అంటాడు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఎవరు? మోడీ గారు. సంవత్సరానికి 2 కోట్లు. ఇక్కడున్న ఆయన ఏం చెప్పిండు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇక పెద్దోడు పెద్దగా చెప్పాలి, చిన్నోడు చిన్నగా చెప్పాలి కాబట్టి ఆయన 2 కోట్లు అంటే ఈయన 2 లక్షలు అన్నాడు. ఆయన ఇయ్యలే, ఈయన ఇయ్యలే. ఇప్పుడు మొత్తం ఎవరైనా గట్టిగా మాట్లాడితే మొత్తం ఎక్కడికక్కడ పొలగాన్న లోపలేసుడు, వాళ్ళను నువ్వు మాట్లాడతావా నా మీద అని చెప్పి కేసులు పెట్టుడు, పోలీసు వాళ్ళని ఇంటికి పంపించుడు, బెదిరించుడు, ఇది తప్ప ఇంకోటి శాతం అయితే లేదు. అట్లాగే పైన ఆయన ఏం చెప్పాడు? పెద్ద మనిషి 15 లక్షలు ఇస్తా అన్నాడు. అన్నాడా లేదా? మర్చిపోయారు మీరు కూడా. 11 ఏళ్ళు 12 ఏళ్ళు అయిపోయింది కాబట్టి 15 లక్షలు ఇస్తా అన్నాడు. ఈయన 15,000 ఇస్తా అన్నాడు రైతులకు. ఆయన 15 లక్షలు అంటే ఈయన మరి నేను కూడా లక్షలలో మాట్లాడితే బాగుండదని ఎకరానికి 15,000 ఇస్తాను ఈయన కూడా అన్నాడు. అవి రావు ఇవి రావు. 15 లక్షలు రాదు, 15,000 కూడా రాదు. అట్లా చూసుకుంటూ పోతే బడా మోడీకి చోటా మోడీకి చాలా చాలా ఉన్నాయి. ఇద్దరు కూడా విమర్శ చేస్తే ఊకోరు. ఆయన ఈడీ పంపుతాడు, ఈయన ఏసీబీ పంపుతాడు. ఆయన ఏమన్నా గట్టిగా మాట్లాడినావు అనుకో, ఫార్ములా ఈ అని ఒక కేసు పెట్టిండు నా మీద. అరే నేను ఖుల్లా చెప్తున్నారా భయ్, హైదరాబాద్ కోసం ఒక మంచి పని చేసిన దానికోసమే తాపత్రయపడ్డ తప్ప అందులో అవినీతి లేదు మన్ను లేదని చెప్తే ఈయన లేదు, కేసు పెట్టిరు. ఇక నేను ఓపెన్గా చెప్పిన, రేవంత్ రెడ్డి సాబ్ నీకు బాగా కోపం ఉంది నా మీద, ఒక పని చేయి, నేను ఈ కెమెరాలన్నిటి ముంగట కూర్చుంటా, నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి ఆ లైట్ ఒక్కటి కాదు ఇట్లా చెప్తే ఒకరినొకరు కాపాడుకుంటారు. ఈయన అక్కడ బామ్మర్దికి వర్కిస్తే పాడుకుంటారు, ఈయన అక్కడ బామ్మర్దికి వర్కిస్తే ఆయన ఇక్కడ బీజేపీ ఎంపీకి వర్కిస్తాడు. మొత్తానికి ఇద్దరు అలై బలై చేసుకొని ఆటలు అరటిపండు మాత్రం రాహుల్ గాంధీ ఎప్పుడో దెబ్బ పడుతుంది. ఇవాళ నేను చెప్తున్నా, యాది పెట్టుకోరు, ఇది ఎప్పుడో దెబ్బ పడుతుంది రాహుల్ గాంధీకి, తెలియకుండానే పడుతుంది అది కూడా పాపం. ఎందుకంటే రాహుల్ గాంధీ ఈయన నా మనిషి అనుకుంటాడు, మోడీ గారేమో ఈయన నా మనిషి అనుకుంటాడు. ఆటలు అక్కడ నడుస్తూ ఉన్నది ఢిల్లీలో.